హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీకి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పునుగులు పెరుగు పులుసు. దీన్ని కనుక మీరు అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. తాజా పెరుగు 1 కప్పు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, అల్లం కొంచెం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇప్పుడు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని, పచ్చిమిరపకాయల్ని వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే అందులోకి 1 స్పూన్ దాకా పసనపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ సాంబార్ పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నిటికీ బాగా కలిసిన తర్వాత అందులోకి కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని పెరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా, తాలింపులో పెరుగు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 స్పూన్స్ దాకా శనగపిండి, అలాగే 1 స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని స్పూన్తో అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 స్పూన్ దాకా వాము వేసుకొని మొత్తం కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఉండలు రాకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. అంతా ఈవెన్గా కలిసిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయని, పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులో బాండి పెట్టుకొని, బాండి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని పునుగుల సైజులో నూనెలో వేసుకోవాలి.
పిండి అంతా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని తీసి జలగిన్నెలో వేసుకోవాలి. నూనె అంతా వడిచిన తర్వాత వాటిని ఇందాక చేసిన పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత దాన్ని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే అండి, మన టేస్టీ పునుగుల పెరుగు పులుసు రెడీ. దీన్ని మధ్యాహ్నం అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.